Today, let's see what is the difference between deep copy and shallow copy. ఇది one of the most asked Python interview question. సో వీటి యొక్క డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లెట్స్ సే ఇక్కడ ఒక లిస్ట్ ఇన్సైడ్ ఇంకొక లిస్ట్ తీసుకున్నాం కదా. సో ఈ బయట ఉన్న లిస్ట్ని మనం ఔటర్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు అండ్ ఇన్సైడ్ ఉన్న లిస్ట్ని మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, నాట్ ఓన్లీ లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్, డిక్షనరీ ఇన్సైడ్ డిక్షనరీ, లిస్ట్ ఇన్సైడ్ డిక్షనరీ, టపుల్ ఇన్సైడ్ ఏ లిస్ట్, ఇలా ఇన్నర్ ఆబ్జెక్ట్ని మనం నెస్టెడ్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఫస్ట్ షాలో కాపీ అంటే ఏంటో చూద్దాం. x ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకున్నాం, ఇన్సైడ్ ఇంకొక లిస్ట్ కూడా ఉంది కదా విత్ ద వాల్యూస్ 4 and 5. నౌ y ఈక్వల్ టు ఎక్స్ డాట్ కాపీ అని ఇచ్చాం. దట్ మీన్స్ ఈ లిస్ట్ అంతా కూడా వైలోకి మనం కాపీ చేస్తున్నాం. ఇప్పుడు వైని ప్రింట్ చేసి లిస్ట్ అంతా కూడా ప్రింట్ అయింది కదా. నౌ y ఆఫ్ 0 అంటే 0 ఇండెక్స్లో 1 ఉంది కదా, ఈ 1ని మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం విత్ ద వాల్యూ 500. ఇప్పుడు y ప్రింట్ చేస్తే ఎస్ మనకు అప్డేట్ అయిపోయింది, 1 ప్లేస్లో 500 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే దెర్ ఈస్ నో అప్డేట్, రైట్? ఎక్స్ లిస్ట్ ఎలా ఉంటే అలానే ఉంది. నౌ ఇప్పుడు ఈ లిస్ట్లో ఇన్సైడ్ ఇంకొక లిస్ట్ ఉంది కదా, దీంట్లో 4 ఉంది కదా, ఈ వాల్యూని మనం చేంజ్ చేసి చూద్దాం. దీన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ఈ 4ని y ఆఫ్ ఈ ఇన్సైడ్ లిస్ట్ మొత్తం ఇండెక్స్ ఏంటి 3 కదా, అండ్ ఈ 4 యొక్క ఇండెక్స్ 0 కాబట్టి ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో y ఆఫ్ 30 అంటే మనకి 4 వచ్చిందా? ఎస్. సో నౌ y ఆఫ్ 30 ఈక్వల్ టు 1000గా మనం అప్డేట్ చేస్తాం. నౌ ఇఫ్ యూ ప్రింట్ y, చూసారు అప్డేట్ అయిపోయింది, 4 ప్లస్లో 1000 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేసినా కూడా మనకి లిస్ట్ అనేది అప్డేట్ అయింది. సో 4 అనేది 1000గా అప్డేట్ అయిపోయింది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ షాలో కాపీ ఈస్. ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఫర్ ఔటర్ ఆబ్జెక్ట్ బట్ ఇట్ షేర్స్ రిఫరెన్స్ ఆఫ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్. అంటే ఔటర్ ఆబ్జెక్ట్కి అది కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటుంది, కానీ ఇన్సైడ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్న వాటికి సేమ్ రెఫరెన్స్ యూజ్ చేసుకుంటుంది. అందుకే మనం ఒకదానికి చేంజ్ చేసి ఇంకొక దానికి కూడా అప్లై అయిపోయింది. సో ఇప్పుడు డీప్ కాపీ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు సేమ్ లిస్ట్ తీసుకున్నాం. సో డీప్ కాపీ చేయాలి అంటే ఫస్ట్ మనం కాపీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కాపీ, దెన్ y ఈక్వల్ టు కాపీ డాట్ డీప్ కాపీ. ఇది దాని యొక్క సింటాక్స్. ఏదైనా ఆబ్జెక్ట్ని మనం డీప్ కాపీ చేయాలంటే సింటాక్స్ కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు వైలో లిస్ట్ అంతా కూడా కాపీ అయిపోయింది, రైట్? నౌ ఇప్పుడు డీప్ కాపీలో మనం ఒకదానికి ఏమైనా చేంజ్ చేసినా కూడా అది రెండో దానికి అసలు ఎఫెక్ట్ అవ్వదు. ఫర్ సపోజ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1000 ఇచ్చాం కదా. నౌ ఇఫ్ యూ ప్రింట్ y, 1000 అనేది అప్డేట్ అయింది వైలోకి. అదే ఎక్స్ని ప్రింట్ చేసి ఎక్స్లోకి 1000 అప్డేట్ అవ్వలేదు కదా. అదే ఫర్ సపోజ్ ఈ నెస్టెడ్ లిస్ట్ని కూడా అప్డేట్ చేద్దాం. y ఆఫ్ 3 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 500గా అప్డేట్ చేసాం. సో ఇప్పుడు వైని ప్రింట్ చేస్తే 500 అప్డేట్ అయింది, అదే ఎక్స్ని ప్రింట్ చేస్తే అసలు ఏమీ అప్డేట్ అవ్వలేదు, చూసారా? సో బోత్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో డీప్ కాపీ విల్ క్రియేట్ అ న్యూ ఆబ్జెక్ట్ ఫర్ బోత్ ఔటర్ అండ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్, కంప్లీట్ సపరేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, క్లియర్? మరి ఇంకెలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అయిపోండి.